మనం లోపలికి గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడంతోని మనకు కుడివైపున కోనేరు కనబడుతుంది చూడండి. అయితే ఈ కోనేరు ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఈ గ్రిల్స్ పెట్టి సామాన్య భక్తులకు అవకాశం లేకుండా అంటే దిగి ఈ కోనేటి నీటిని మనము తాకకుండా ఉండడానికి వీటిని ఇట్లా గ్రిల్స్తోని గేట్ మూసేయడం జరిగింది. ఎందుకు అని అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు లోపల ఏదైతే చిన్నగా వాటర్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో అవేంటంట స్వామివారికి మేలో కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ స్వామివారి కళ్యాణోత్సవానికి ఈ యొక్క వాటర్ని ఉపయోగిస్తారట. అలాగే ఈ వాటర్ని ప్రసాదం స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి ఈ వాటర్ని ఉపయోగిస్తారంట. ఈ పైప్ లైన్ గ్రీన్ కలర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ద్వారానే ఈ యొక్క ప్రసాదం చేయడానికి లోపలికి అది ప్రసాదం చేయడానికి ఆలయం అయితే లోపల ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్ కనెక్షన్ అంట ఉందంట ఈ గ్రీన్ కలర్ పైప్తోని. వాటిని ఆ నీరునే వాళ్ళు ప్రసాదం చేయడానికి వినియోగిస్తారట. పైన ఏవైతే ఫ్రెష్ వాటర్ ఫామ్ అవుతున్నాయి కదా వాటిని చెలిమలాగా వాటర్ని తీసి ఆ ఫ్రెష్ వాటర్ని స్వామివారి అభిషేకానికి కానివ్వండి లేదా నైవేద్యాలకి కానివ్వండి మిగతా ఇతర పూజా కార్యక్రమాలకి ఈ నీటినే ఉపయోగిస్తారని ఇక్కడ ప్రాచుర్యం. అలాగే గర్భాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగానే మనకు నవగ్రహ మండపం కనిపిస్తుంది చూడండి. అలాగే కుడివైపున రామానుజ కూటము వంటిల్లు అంటే ఏ దేవుడికి ప్రసాదం కానీ నైవేద్యాలు కానీ ఇక్కడే తయారవుతాయంట. అలాగే ఎడమవైపు యాగశాల, ఏవైనా యాగాలు కానివ్వండి ఏవైనా ప్రత్యేక పూజలు కానివ్వండి ఇక్కడ యాగశాలలో చేయడం జరుగుతుందంట. అలాగే ఈ యాగశాలకు పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే సత్యనారాయణ స్వామి ఆలయం, అలాగే ధ్వజస్తంభం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడే ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పెద్ద అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొని ఈ కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కళ్యాణాన్ని దర్శించడం జరుగుతుంది. మనం దైత అమ్మవారు, ఈమె గ్రామదేవత, అది కూడా మల్లూరి గ్రామానికి గ్రామదేవతగా ఉన్నారు. మనం మల్లూరి నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ముందుగా ఈ అమ్మ అనుమతి తీసుకొని మనం మల్లూరి స్వామిని ఏదైతే ఉందో మల్లూరి నరసింహస్వామి ఆలయానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇంతకుముందుకు పంతులు గారు చెప్పినట్టు అమ్మవారు ఇక్కడ రాత్రిపూట సంచరిస్తారని ప్రత్యేకత ఉంది. అదేంటో ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ రాత్రిపూట దైత అమ్మవారు సంచరిస్తారు, 5 గంటల తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదు అనేది ఇంతకుముందు పంతులు గారు చెప్పారు, అది నిజమా? ఇక్కడ కోళ్ళను వస్తారు, మేకలకు వస్తారు, అమ్మవారికి చీరలు పెడతారు, గాజులు పెడతారు, వడి బియ్యం వస్తారు. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క కాడ ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అట్లనే చేస్తారు. అమ్మవారికి 5 దాటినాక అమ్మవారు ఇదంతా తిరుగుతుంది. అమ్మవారు ప్రతిరోజు ఎందుకంటే ఈ అమ్మవారు పరిపాలించే అమ్మవారు కాబట్టి ఈ అడవి అంతా ఇదంతా కాపాడుకుంటూ తిరుగుతుంది అమ్మవారు. ప్రతి అడవికి ఒక గ్రామ దేవత ఉన్నట్టు ఇక్కడ మల్లూరుకు అలాగే ఈ క్షేత్రానికి, ఈ అడవి క్షేత్రానికి దైత అమ్మవారు అనేది ప్రత్యేకత. అవును. ఇక్కడ 5 దాటితే ఎవరు రారు, రానిది కూడా అమ్మవారు అంతే. చూశారు కదా మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత. ఎంతోమంది సంతానం లేని వారు, అలాగే ఎన్నో రోజులుగా కళ్యాణం జరగని వాళ్ళు, కుజదోష నివారణకు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.
అలాగే మీలో ఎవరైనా ఇలా సంతానం లేనివారు కానీ ఎలాంటి సమస్యలకైనా ఈ యొక్క ఆలయాన్ని దర్శిస్తే అన్నీ నివృత్తి అవుతాయి. అలాగే మరొకసారి మనం ఈ ఆలయాన్ని దర్శించుకొని మన యొక్క సమస్యలను పారద్రోలుకుందాం. మనకున్న సమస్యలని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల పారద్రోలుకుందాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు.